ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ కవితను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలిస్తున్నారు అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈడీ జ్యుడిషియల్ కస్టడీ కోరగా అదే సమయంలో కవిత వేసిన బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. అయితే ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఏప్రిల్ 9వ తేదీ దాకా కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవిత బెయిల్ పిటిషన్పై మరోసారి వాదనలు వినాల్సి ఉందని చెప్తూ ఏప్రిల్ 1కి మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. నేను అప్రూవర్గా మారను, కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటున్న కవిత తీహార్ జైలు ఆర్డర్స్కి సంబంధించిన మరింత డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇవాల్టి కోర్టు ప్రొసీడింగ్స్ ఆశాంతం ఎలా జరిగాయి? ఇవాళ ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టుకి కవితను హాజరుపరిచారు. ఆ సందర్భంగా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించాలి అంటూ ఈడీ తరపున న్యాయవాదులు తెలియజేశారు. తమకు ఈ 10 రోజుల కస్టడీలో రాబట్టాల్సిన సమాచారం రాబట్టాము, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నాము, అలాగే కొంతమందితో క్రాస్ ఇంటరాగేషన్ తరహాలో కన్ఫ్రంటేషన్ కూడా చేశాము, దర్యాప్తుకు అవసరమైన వివరాలు తీసుకున్నాము. కాబట్టి ఇక్కడి నుంచి జ్యుడిషియల్ కస్టడీకి అంటే జైలుకు పంపించాలంటూ ఈడీ అభ్యర్థించింది. అదే సమయంలో కవిత ఆల్రెడీ ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దాని మీద వాదనలు వినాలి అని అంటే తమకు కౌంటర్లు దాఖలు చేయడానికి సమయం కావాలి అంటూ ఈడీ అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా ఒక మధ్యంతర బెయిల్ని కూడా కోరుతూ ఒక పిటిషన్ మూవ్ చేశారు. తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ చేయించాలి కాబట్టి వచ్చే నెల 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి, ఎటువంటి షరతులు విధించినా వాటిని అంగీకరిస్తామంటూ కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే మధ్యంతర బెయిల్ అయినా రెగ్యులర్ బెయిల్ అయినా తమ ఆర్గ్యుమెంట్స్ని కన్సిడర్ చేసిన తర్వాతనే, తమ ఆర్గ్యుమెంట్స్ని విన్న తర్వాతనే న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలి. అలాగే మధ్యంతర బెయిల్ కోసమైనా సరే ఇప్పటికిప్పుడు మా రిప్లై అడిగితే అది సాధ్యపడదు, మాకు టైం కావాలి అంటూ ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మధ్యంతర బెయిల్ మీద వాదనలు వినిపించడానికి ఏప్రిల్ 1 మధ్యాహ్నం 2 గంటలకి సమయాన్ని ఖరారు చేసింది న్యాయస్థానం. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తిహార్ జైలుకి తరలించాలని ఆదేశించింది. కొద్దిసేపటి క్రితమే ఈ రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ నుంచి జైల్ వ్యాన్లో కవితను ఢిల్లీ పోలీసులు తరలిస్తున్నారు. ఆ వెహికల్ ఇంకా తిహార్ జైలుకి చేరుకుని ఉండదు. ఇక్కడి నుంచి బయలుదేరితే కనీసం 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది తిహార్ జైలుకి చేరుకోవడానికి. సో ఇప్పుడు చూస్తుంటే ఇంకొక 40 నిమిషాల్లో ఆమె తిహార్ జైలుకి చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ 9 వరకు అంటే ఒకవేళ ఏప్రిల్ 1న మధ్యంతర బెయిల్ ఇస్తే బయటపడతారు, లేదు అని అంటే ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటారు. ఆ తర్వాత కూడా మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు. ఈలోపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్ట్ అయిన ఇతర నిందితుల్ని బట్టి చూస్తుంటే ఈడీ కేసులో అరెస్ట్ అయిన వారికి అంత సులభంగా అయితే బెయిల్ రావడం లేదు. ఈ కొన్ని సందర్భాల్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రెగ్యులర్ బెయిల్ మాత్రం దొరకని పరిస్థితి ఉంది. మనీష్ సిసోడియా సైతం మధ్యంతర బెయిల్ మీద వచ్చి ఒక వారం రోజులు తన భార్యకి ఆరోగ్యం బాగాలేనప్పుడు బయటకు వచ్చారు తప్పితే ఆయన రెగ్యులర్ బెయిల్ ఇంతవరకు మంజూరు కాలేదు. సో దీన్ని బట్టి చూస్తుంటే కవితకి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడానికి సమయం పట్టేలా ఉంది. ఒకవేళ అప్రూవర్గా మారితే మాత్రమే వారికి బెయిల్ లభించిన సందర్భాలు కూడా మనం చూసాం. బట్ కవిత మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్గా మారను అంటూ తెగేసి చెప్తున్నారు. మహాత్మా, ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందా? కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు పాత వాళ్లకు పట్టలేదా? సీట్లు రాకపోవడంతో సీనియర్లు సైడ్ అయ్యారా అంటే అవునన్న సమాధానమే వస్తోంది రాజకీయ వర్గాల నుంచి. కీలక సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడంతో బీజేపీ 2 వర్గాలుగా చీలిపోయిందన్న వాదన ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది. బీజేపీ 2 వర్గాలుగా విడిపోవడం ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ సైతం హాజరయ్యారు. అలాంటి సమావేశానికి సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్లు గైర్హాజరు కావడం
హాట్ టాపిక్ గా మారింది. ఈ నలుగురు టికెట్లు ఆశించి భంగపడటం వల్లే సమావేశానికి రాలేదు అన్న టాక్ బలంగా ఉంది. ఇదిలా ఉంటే ఏపీ బీజేపీలో సీనియర్లకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పుకొచ్చారు సుజనా చౌదరి. అందరం ఒక్కటిగానే ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. మీతో పాటు మీడియా ద్వారా నేను కూడా తెలుసుకున్నాను. ఒకసారి అనౌన్స్మెంట్ అయినాక మాట్లాడుతున్నాను. సోమవీర్రాజు గారు కొంచెం ఆయన ఫేవరెట్గా ఉందని చెప్పారు నాతోనే. ఈ సమావేశం పర్టికులర్గా పెట్టినందుకు కొంచెం లేట్గా ఇన్ఫామ్ అయి ఉంటుంది. అందరికి ఎటువంటి రకమైన సమస్యలు లేవు ఎవరికి. ఓకే. సత్యకుమార్ గారు, జీవీఎల్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి పాత బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో, పాత అంటే ఇప్పుడు కూడా బీజేపీ నేతలే, వాళ్ళందరూ బాగానే ఉన్నారా, మీరేమి గడబడి చేయక్కర్లేదు. ఓకే. అంటే మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారా? అసెంబ్లీ మా అధిష్టానం ఏం డిసైడ్ చేస్తే అది చేస్తానయా, లేకపోతే ఎన్నికలన్నీ గెలిపించే పనిగా ఉంటే అదే ఉంటాను నేను. మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి. క్రాంతి, పొత్తులో భాగంగా చాలా మంది త్యాగాలకు సిద్ధంగా ఉండాలని 3 పార్టీలకు సంబంధించిన అధినేతలు అధ్యక్షులు చెప్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కార్యకర్తలకు నచ్చజెప్పాల్సిన సీనియర్లే ఇలా అలిగి కూర్చోవడం పట్ల పార్టీ దీన్ని ఎలా డీల్ చేయబోతోంది? ఎస్, ఖచ్చితంగా పొత్తులో త్యాగాలు సహజమని చెప్పి పార్టీ అధినేతలు చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా కానీ పార్టీలో కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీలో కీలకంగా మొదటి నుంచి కూడా పొత్తుని ఒక వర్గం వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే దాంతోపాటు కొంతమంది వ్యక్తులు కీలకంగా కేంద్రానికి కూడా లేఖ రాశారు. పార్టీలోని సీనియర్లకు అన్యాయం జరుగుతుంది, బయట నుంచి వచ్చినటువంటి నేతలకే సీట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మాకు ప్రాముఖ్యత లేదు, ఖచ్చితంగా టీడీపీ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి లేఖ రాసినప్పటికీ కూడా లేఖకు ప్రయోజనం లేకుండా పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి కీలక సమావేశానికి సంబంధించి కూడా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలైన జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు, సత్యకుమార్ వీళ్ళెవరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి లేదు. పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి 6గురిని బీజేపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఆ 6గురిలో ఉన్నటువంటి నేతల్లో 5గురిని మొత్తం వీళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లేఖ రాసిన వాళ్ళలో ఒక్క నరసాపురం శ్రీనివాస్ వర్మ తప్ప మిగతా ఎవరికి కూడా సీట్ రాలేదు. మిగతా 5గురు కూడా బయట పార్టీల నుంచి వచ్చి బీజేపీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ సీట్లు ఇచ్చారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డి హిందూపూర్ నుంచి అండ్ అలాగే సోము వీర్రాజు రాజమండ్రి నుంచి, జీవీఎల్ విశాఖ నుంచి, ఇలా ఒక్కొక్కరు ఒక్క చోట నుంచి సీట్ ఆశించిన వాళ్ళే. వీళ్ళెవరికి కూడా అక్కడ ప్రాధాన్యత లేకపోవడం అనేది మనం క్లియర్గా సీట్ల అనౌన్స్మెంట్ తర్వాత చూసాము. అయితే వీళ్ళు మొదటి నుంచి కూడా చెప్తుంది పార్టీలో సీనియర్లుగా మేము ఉన్నాము, ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్నాము, కానీ మాకు కాకుండా బీజేపీ ఇచ్చినటువంటి స్థానాల్లో బీజేపీ నుంచి కాకుండా బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూడా మొదటి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖలు కూడా రాశారు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని. కానీ వాళ్ళకి సీట్లు దక్కకపోవడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి చోటు కూడా కాకుండా వేరే చోటు ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశానికి వీళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారు. సో వీళ్ళు దూరంగా ఉండడానికి కారణం పార్టీ నుంచి అయితే ఇప్పటి వరకు కూడా చెప్తున్నటువంటి సమాధానం వాళ్ళు పార్టీ పనుల్లోనే బిజీగా ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం పార్టీకి కానీ కేంద్రానికి కానీ ఏమాత్రం టచ్లో లేరు, దూరంగా ఉన్నారు. ఇప్పటికే జీవీఎల్ నేను విశాఖలో కీలకంగా పనిచేశాను, నా కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. మిగతా నేతలు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. కాబట్టి కేంద్రం నుంచి వీళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళైతే కేంద్రానికి కానీ నేతలకు కానీ దూరంగా ఉండేటటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అందులో భాగంగా వాళ్ళ సమావేశానికి కూడా రాలేదు. సో ఇందులో ఏ రకంగా కేంద్రం వీరిని బుజ్జగిస్తుంది, వీరి తదుపరి కార్యాచరణ ఏంటి అనే దానికి సంబంధించి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఓవరాల్గా కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఇక తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకి శంఖారావం పూరిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన తుక్కుగూడ సభపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7న కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుంది అన్నారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్నారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ఇటు రాష్ట్రం అటు దేశం అభివృద్ధి చెందుతాయన్నారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోని ప్రకటించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియా, రాహుల్ కూడా హాజరు కాబోతున్నారు. దీంతో సభ ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. తుక్కుగూడ సభ ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రవణ్, ఈ సభ కోసం ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఈ సభ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి?
తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7 తారీఖుల్లో నిర్వహించబోయే బహిరంగ సభ ఏదైతే ఉందో పార్లమెంట్ ఎన్నికలకు అది శంఖారావంగా చెప్పాలి. దేశ రాజకీయాలకు తుక్కుగూడ వేదికగా శంఖారావం పూరించబోతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేసింది. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, ఏఐసీకి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఊపిరిచ్చే అంశం కాబట్టి దీన్ని సెంట్రిక్గా కానీ ఇప్పుడు దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తుక్కుగూడ లేదా బహిరంగ సభ, భారీ బహిరంగ సభ నిర్వహించి లక్షల మంది జనాలను సమీకరించి సోనియాని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గే ఇలాగా ఏఐసీసీ టాప్ క్యాడర్ మొత్తం హైదరాబాద్లో దింపి ఎలాగైతే భారీ బహిరంగ సభ నిర్వహించారో అలాంటి మరో బహిరంగ సభను తుక్కుగూడ వేదికగా పార్లమెంటు, లోక్సభ ఎన్నికల కోసమని శంఖారావం పూరించబోతున్నారు. ఈ వేదికగానే లక్షల మందిని సమీకరించాలి. మొన్న సమీకరించిన దానికంటే డబుల్గా లక్షల్లో సమీకరించాలి. అందుకు తగిన అన్ని ఏర్పాట్లను చేయాలని నిర్ణయించారు. అందుకోసమనే ఈరోజు చేవెళ్ళ, అలాగే మల్కాజ్గిరి, దీనికి సంబంధించిన ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనం లాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం క్యాంప్ ఆఫీస్లో. అందులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక స్థానాలను మనం ఎంపీ స్థానాలను గెలిపించి పార్లమెంటుకు ఇవ్వగలిగితే తెలంగాణకు కావాల్సిన అనేక అంశాల మీద పార్లమెంటులో నాకు పోరాడే అవకాశం ఉంటుంది అంటూ చెప్పారు. ఇదే వేదికగా ఇటు పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉత్తేజాన్ని ఇస్తూ మాట్లాడుతూనే మరోపక్కంగా మోదీ సర్కార్కి చురుకలింటించే ప్రయత్నం కూడా చేశారు. సబర్మతి రివర్ ఫ్రంట్కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు కానీ మూసి ప్రక్షాళనకు కావాల్సిన నిధులు మాత్రం ఇవ్వలేదు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్కు తీసుకెళ్లారు కానీ వికారాబాద్కు ఎంఎంటీఎస్ ట్రైన్ అడిగినా ఇవ్వలేదు అంటూ చురుకలు అంటించారు. ఈ రకంగా తన ప్రత్యక్ష పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉంటుంది ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓవరాల్గా తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2004, 2006లో ఒక జెడ్పీటీసీగా, మీలా ఒక జెడ్పీటీసీగా ఉన్న నేను 2024లో ముఖ్యమంత్రిని అయ్యానంటే కేవలం పార్టీ క్యాడర్ను, పార్టీ లైన్ను పట్టుకొని పార్టీ కోసం పోరాటం చేశాను కాబట్టి ఈ స్థాయికి వచ్చాను. మీరు అందరూ కూడా పార్టీ లైన్ పట్టుకొని, పార్టీ క్యాడర్ మొత్తం పార్టీ లైన్ కోసం కష్టపడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలను కూడా మీ ద్వారానే ప్రజలకు చేరవేస్తాం కాబట్టి అందరూ పార్టీ కోసం కష్టపడాలి. 17 స్థానాల్లో 14 స్థానాలను గెలిచే లక్ష్యంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా 14 స్థానాలను గెలిచి చూపిస్తామని అంటున్నారు. రైట్, థాంక్యూ శ్రావణ్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోకి ఏసీబీ ఎంటర్ అయింది. ప్రణీత్ రావు, అతని టీం అక్రమాస్తులపై ఫుల్ ఫోకస్ పెట్టింది. కేసు దర్యాప్తులో భాగంగా రాజకీయ నాయకులు, వ్యాపారులు, హవాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ డబ్బుతో బిల్లాల కొనుగోలు, ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ ఆరా తీస్తోంది. త్వరలోనే ఆయా అధికారుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారితో పాటు అనుమానితులు కూడా హడలెత్తిపోతున్నారు. మరోవైపు తెలంగాణ డీజీపీని కలిశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ విచారణ పరిధి పెంచాలంటూ వినతి పత్రం అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ పై తన దగ్గర ఆధారాలున్నాయని డీజీపీకి తెలిపారు ఆయన. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఎన్ఎన్ చెబుతున్నట్లు ఆయన దగ్గర ఉన్న ఆధారాలేంటి? మరోవైపు ఏసీబీ ఎంటర్ అయింది. సో ఈ కేసు ఎలా టర్న్ తీసుకోబోతోంది? అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితమే డీజీపీని కలిసి కూడా ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా తమకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, తమ అనుచరులకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అవ్వడం ద్వారా కూడా తమను ఇబ్బందులకు గురి చేశారన్నటువంటి విషయాన్ని డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలాగే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం కేవలం ఇక్కడ వీరు మాత్రమే కాదు, మొత్తం జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసి లబ్ధి పొందారు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో పరిధిని పెంచాలంటూ కూడా డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం పూర్తిగా విచారణ అనేది కూడా ఇంకా ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా కూడా ఈ విచారణ జరిపించాలనేది కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీని కలిసి కోరారు. సో ఇప్పుడు ఒకవేళ ఈ మొత్తం కేసు దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులపై కూడా ఏసీబీ దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇక్కడ ప్రణీత్ రావు కావచ్చు, ఆ తర్వాత భుజంగరావు, తిరుపతన్న, వీరు ముగ్గురు అరెస్ట్ అయినటువంటి క్రమంలో కూడా వారిని పోలీసులు మొదట విచారించేటువంటి క్రమంలో కావచ్చు, ప్రణీత్ రావుకి సంబంధించి 7 రోజుల పాటు కస్టడీలో కూడా అనేక కీలక విషయాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. వీళ్ళు చాలామంది, అంటే 36 మంది వ్యక్తులకు సంబంధించి ఏదైతే హవాలా వ్యాపారం నిర్వహించేటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ తర్వాత
జ్యువెలరీ షాప్కి సంబంధించిన వ్యక్తులు, ఆ తర్వాత ప్రముఖ బిల్డర్లుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల్ని వీరు ట్యాప్ చేసి వారితో పెద్ద ఎత్తున లావాదేవీలు జరపారన్నటువంటి విషయాలు ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి వీరు ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, అక్రమాస్తులు ఎంత మేర కూడబెట్టారన్నటువంటి విషయాలపై కూడా ప్రస్తుతం ఏసీబీ దృష్టి పెట్టింది. మరోవైపు కోర్టులో ఈ ఇద్దరిని కూడా కస్టడీ గడువు కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్నను విచారించడం ద్వారా కీలక విషయాలు వారి వద్ద నుంచి రాబట్టాల్సి ఉంది కాబట్టి 5 రోజుల కస్టడీ గడువు కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు కస్టడీ పిటిషన్పై వాదనలు జరిగాయి. మరోవైపు భుజంగరావు, తిరుపతి అన్న తరఫు న్యాయవాదులు కస్టడీకి కొంత కౌంటర్కి తమకు సమయం ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు కేవలం 1 రోజు మాత్రమే సమయం ఇచ్చింది. రేపటిలోగా నిర్ణయాన్ని చెప్పాలంటూ కూడా కోర్టు సమయం ఇచ్చింది. రేపు కోర్టు కస్టడీ పిటిషన్కి సంబంధించిన ఆడిషన్లో ఒక నిర్ణయం తెలపనుంది. సో ఈ మొత్తం వ్యవహారంలో భుజంగరావు, తిరుపతి అన్నకు సంబంధించిన పాత్రను కూడా దర్యాప్తు అధికారులు కీలకంగా భావిస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులు దాదాపు గత ఏడాది నుంచి కూడా చాలామంది వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయడం కావచ్చు, ఏదైతే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తుల టార్గెట్గా వీరు జరిపినటువంటి వ్యవహారంలో ఇంకా దర్యాప్తులో కీలక ఆధారాలు రాబట్టాల్సి ఉంది. కాబట్టి వారిని కస్టడీలోకి తీసుకొని విచారించడం ద్వారా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది అనేది కూడా దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే కీలకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. ఈ మొత్తం ధ్వంసమైనటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించిన ఆడిషన్లో కూడా ఇంకా ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే ఈ మొత్తం ఎస్ఐబిలో ఉన్నటువంటి కన్సల్టెంట్ రవిపాల్ ద్వారా వీళ్ళంతా జరిపినటువంటి వ్యవహారంలో చాలా పెద్ద వ్యవహారం జరిగింది. దీని వెనుక అనేక మందికి సంబంధించిన పాత్ర ఉందన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రవిపాల్ సెంట్రిక్గా జరిగినటువంటి వ్యవహారంలో భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న, ప్రణీత్ రావుకి సంబంధించిన రోల్ చాలా యాక్టివ్గా ఉంది. వీరు సిటీ మాదాపూర్లో కావచ్చు, సిటీ అవుట్స్కట్స్లో ఈ మొత్తం ఒక ప్రత్యేక సెటప్ని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందారన్నటువంటి విషయాలు ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. సో రవిపాల్, కన్సల్టెంట్ రవిపాల్ సెంట్రిక్గా జరిగినటువంటి వ్యవహారం ఏంది, రవిపాల్ ఎక్కడి నుండి మొత్తం ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారు, ఎక్విప్మెంట్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులకు ఎవరెవరు డబ్బులు అందించారు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇంకా తదుపరి దర్యాప్తులో రావాల్సి ఉంది. కాబట్టి ఇద్దరు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకు సంబంధించిన పాత్రను కీలకంగా భావిస్తున్నారు. సో ఇదే క్రమంలో వారిని కస్టడీలోకి తీసుకొని విచారించడం ద్వారానే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి వస్తుంది అనేది దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది, సందడి అయింది అండ్ పొట్టి ఫార్మాట్ క్రికెట్ ఫ్యాన్స్ని ఫుల్ ఖుష్ చేస్తోంది. కాగా మన హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఉప్పల్ వేదికగా ఏప్రిల్ 5న సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ కోసం టికెట్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసింది పేటీఎం. అయితే ఓపెన్ చేసిన గంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోవడం షాకింగ్ గురి చేస్తోంది. కేవలం 15,000, 22,000, 30,000 టికెట్లు మాత్రమే పేటీఎం అమ్మకానికి పెట్టిందని, 1,500, 4,000, 4,400, 6,000, 7,500 రూపాయల టికెట్లన్నీ సోల్డ్ అవుట్గా చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గంటలోపే వేల టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఓపెన్ అయ్యే గంట ముందు నుంచే ఆన్లైన్లో ఎదురు చూస్తున్నామని, ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని పెట్టారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ టికెట్లు పక్కదారి పడుతున్నట్లు మండిపడుతున్నారు. 1,500 రూపాయల టికెట్ని 5,000కు, 4,000 టికెట్ 9,000కు, 6,000 టికెట్ని 12,000కు ఇలా బ్లాక్లో అమ్ముతున్నారని సోషల్ మీడియా వేదికగా పోలీసుకు కంప్లైంట్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలా జరుగుతోందంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. టికెట్ల అమ్మకాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఫ్యాన్స్ అనుమానాలు నిజమేనా? ఎగ్జాక్ట్లీ. అంటే సెకండ్ మ్యాచ్ హైదరాబాద్లో ఫస్ట్ ఫేజ్లో కేవలం 2 మ్యాచెస్ మాత్రమే జరుగుతాయి. సో ఒకే మ్యాచ్ రేపు జరగబోతుంది. సెకండ్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కేతో ఎస్ఆర్హెచ్ ఆడబోతుంది. ఏప్రిల్ 5న ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే దానికోసం నిన్నటి నుండి కూడా బుకింగ్స్ని ఓపెన్ చేశారు. అయితే పేటీఎంలో పెట్టినటువంటి 1 అవర్ లోపే మొత్తం బుకింగ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టు చూపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ చాలామంది తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. చాలామంది రాచకొండ పోలీస్తో పాటు తెలంగాణ పోలీస్ని ట్యాగ్ చేస్తూ వాళ్ళు బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతుంది, వీటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరికొంతమంది ఇక్కడ స్టేడియం దగ్గరకు వచ్చి చాలామంది తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా ఆఫ్లైన్ టికెట్స్ దొరుకుతాయా అనేటువంటి ఒక ఆశతో వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇక్కడెక్కడ కూడా ఫిజికల్ టికెట్స్ సప్లై లేదు. కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత జింకానా గ్రౌండ్స్కి వెళ్ళి అక్కడ టికెట్స్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతిసారి కూడా హైదరాబాద్లో ఎప్పుడు మ్యాచ్ ఉన్నా ఇదే టికెట్ల గొడవ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. స్టేడియం కెపాసిటీ 39,000 అయినప్పటికీ దాంట్లో కేవలం 80% మాత్రమే టికెట్ల విక్రయానికి పెడతారు. మిగిలిన 20% అంతా కూడా పూర్తిగా కాంప్లిమెంటరీకి వెళ్ళిపోతుంది. సో ఇచ్చేటువంటి
80%లో కూడా పూర్తి స్థాయిలో విక్రయాలు జరగటం లేదు. చాలా వరకు అటు ఆన్లైన్లోనే సేల్స్ జరుగుతుండటంతో మొత్తం ఆ స్లాట్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా ఒక 1-2 అవర్స్లోనే దాన్ని అన్నింటినీ కూడా బ్లాక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులే వాటిని బ్లాక్లో అమ్ముకుంటున్నారు అనేటువంటిది ప్రధాన అభియోగం. సో దీనిపైన ఖచ్చితంగా ఎవరైనా బ్లాక్లో టికెట్స్ విక్రయాలు జరిపితే కనుక చర్యలు తీసుకుంటామంటూ పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. గత టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ గత జనవరిలో అయింది ఇదే ఉప్పల్ స్టేడియం వేదికగా. సో అప్పుడు టెస్ట్ మ్యాచ్కి సైతం బ్లాక్లోనూ టికెట్లు విక్రయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలోనూ 11 కేసులు ఇటువంటి బ్లాక్ టికెట్స్లు విక్రయాలపైన జరిపామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈసారి జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఎవరు కూడా బ్లాక్ టికెట్స్ విక్రయాలు జరపద్దు, ఎవరైనా కొన్నా సరే వెంటనే తమకు అమ్మినటువంటి వారి డీటెయిల్స్ తెలపాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. టికెట్స్ సేల్స్కి సంబంధించి మాత్రం సన్ రైజర్స్ టీం నుండి ఒక స్టేట్మెంట్ రావాల్సి ఉంది. ప్రతిసారి కూడా ఇదే తతంగం కొనసాగుతుంది. ఎప్పుడు హైదరాబాద్లో మ్యాచ్ ఉన్నా సరే టికెట్ల వివాదం తారాస్థాయికి చేరుకుంది. గతంలోనూ అటు జింకానా గ్రౌండ్స్లో తొక్కిసలాట జరిగి దాదాపు 3 కూడా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడినటువంటి పరిస్థితి. ఇలాంటి ఇష్యూ పదే పదే రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ టికెట్స్ సేల్స్లో కాస్త ట్రాన్స్పరెన్సీ పాటించాలంటూ కూడా ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రణీత, ఇది ఇవాల్టి 5